లేకపోతే ఉదాహరణ చెప్తాను. లేదా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ క్రైస్తవులందరినీ చంపేయండి. మన ఇప్పుడు నైజీరియా ప్రాంతంలో క్రైస్తవులందరూ ఊచకోత వచ్చి చంపేశారు నైజీరియా దేశంలో, అవునా? అలా మిమ్మల్ని చంపారనుకో, అలా మనల్ని చంపుతున్నారనుకో, ఏం చేస్తారు? చంపడం ఎందుకన్నా? ఆదివారం 10,000 పింఛని, 2,000 3,000 పింఛని ఇస్తామంటే చాలు, బైబిల్ ఆడబెట్టేసి పరిగెత్తుకుంటూ పోతాం. మొన్న ఒక పెద్ద వీడియో చూసా, మేబీ మీరు కూడా చూశారు. అవా పింఛని ఆదివారం అంటా పోతాం, అయ్ పింఛనీకి పో. నేను పల్లె మాడదు తెలుసా, లిటరల్లీ నేను చూసినప్పుడు ఏడుపు వచ్చింది నాకు. ఆ పేరు మారుతామన్నా, రైట్. ఆ ఏడుపు వచ్చేసి నా చూస్తానే, ఉన్నన్నాళ్ళు ఉంటాం దేవుడు చిత్తం పోతాం. పింఛనీ కావాలండి, నా దేవుడు కావాలి. ఎంత అద్భుతమైన విశ్వాసం తెలుసా, చాలా అద్భుతంగా పడింది, పాటలు కూడా బాగా పడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆమె ఉండేది ఏడా? నల్లరాతి మీద ప్యాలెస్లో కాదు, నల్లరాతి మీద ప్యాలెస్లో వెళ్ళేది ఆ పెద్ద ఏడని చెప్పండి, గుడిసెలో ఉంది. అది విశ్వాసం అంటే, అది కదా క్రైస్తవం అంటే, అది కదా దేవుని భక్తి అంటే. మనకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, చరిత్ర తెలుస్తున్నప్పుడు, ఇలా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, నా దేవుడు ఎంత గొప్పవాడో చదువుతున్నప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు నిలబడతావు, ధైర్యంగా నిలబడతావు. అందుకనే ప్రభు అన్నాడు, వరదలు వచ్చాను. చదువుతాం మత్తయి వార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవరి మాటలు వినమ్మా? దేవుని మాటలు. దేవుని మాటలు అంటే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు విశ్వాసం బలపడుతుంది. ఆ బలాన్ని పొందుకున్నటువంటి మనము మన ఇంటిని, మన కుటుంబాన్ని, మన జీవితాన్ని దేని మీద కట్టుకున్నట్లు? బండ మీద కట్టుకున్నప్పుడు. అలా బండ మీద కట్టుకుంటే ఏం జరుగుతుందో చూడండి. తర్వాత 25, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఏమైందమ్మా? పడిందా? పడలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట వింటే? దేవుని మాట వింటే మన కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ వర్షాలు పడటం అంటే గాలి, తుఫాను, పెను తుఫాను, శ్రమలు, కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, చింత, వేదన, బాధ, భయము, చింత వస్తాయి రావా? ఒక్కసారిగా మనల్ని కొడుతున్నప్పుడు ఒక్కసారి భయం, భవిష్యత్తు ఏమవుతుందో, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, వివాహం ఏమవుతుందో, మన కుటుంబం కట్టబడతామో, అప్పుల నుంచి బయటపడతామో పడమో, మా కుటుంబం ఎప్పుడు ఇలాగే ఉంటుందా, ఎప్పుడు గొడవలేనా, ఎప్పుడు సమస్యలేనా అని ఏడుస్తున్న రోజుల్లో నిన్ను ధైర్యంగా నిలబెట్టదని తెలుసా? వాక్యం. ఏంటి వాక్యం? ఎప్పుడు నిలబడతావు? వింటే. ఏం వింటే? ఈ నా మాట విని అనుందా? ఇప్పుడు ఐగుప్తు చరిత్రను, ఈ చరిత్రను ఇంత బాగా వాక్యాన్ని కష్టపడి ధ్యానం చేసి వినడానికి కారణం ఏంటి తెలుసా? నిలబడ్డానికి, పడిపోకుండా నిలబడ్డానికి. ఇది చెప్పాల్సింది, చెప్పడానికి కాదు. చెప్పేదానికంటే ముందు మనం నిలబడాలి కదా. అర్థం కాదా? ఎందుకన్నా వాక్యం ధ్యానం చేస్తున్నాం? ఎందుకన్నా మీరు చరిత్రను ధ్యానం చేస్తున్నారు? ఎందుకన్నా ఐగుప్తు చరిత్ర అవసరమా? ఎందుకన్నా 10 తెగుల గురించి అవసరమా? ఎందుకన్నా అరణ్య యాత్రలు అంతమందిని పోషించిన దేవుడు ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకు ధ్యానం చేయాలంటే, ఏమీ లేని ఎండిపోయిన భూమిలోంచి నీటిని పుట్టించాడు దేవుడు. ఏమీ లేని ఎడారి ప్రాంతంలో 6 లక్షల కాల్బలం కలిగిన జనాన్ని పోషించాడు దేవుడు. లేదా అవి చదువుతున్నప్పుడు ఏమీ లేని స్థితిలో నా దేవుడు లేవనెత్తాడే. 5 మంది పెనిమిటిలు కలిగినటువంటి స్త్రీని, వ్యభిచారం చేయబడినటువంటి స్త్రీని సమాజం అంతా వెలివేయబడుతుంటే మధ్యాహ్నం పూట కొండ పట్టుకెళ్ళేది. ఎందుకు? పగలైతే జరుగుతాను అంటారా? ఇప్పుడు ఆ స్త్రీ పోతుంది అనుకో, ముట్టుకోకు అంటారా? ఎవ్వరు లేని ఒంటరితని సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వెళ్ళ కొండ పట్టుకొని వెళ్ళింది. ఎందుకు మిట్ట మధ్యాహ్నం? బయటకు పోయి, అది ఇస్రాయేల్ దేశం అంటే అరేబియా ప్రాంతంలో ఎండలు ఎక్కువ సుమా. సినాయి పర్వతం దగ్గర కారు ఇంజిన్ ఉంటుంది, బ్యాలెట్ ముందర కోడిగుడ్డు పగలగొట్టి దాని మీద వేసామనుకో, బ్యాలెట్ మీద ఆమ్లెట్ అవుతుంది. అంటే అంత వేడి ఉంటుంది ఎక్కడ? ఆ ప్రాంతాల్లో. అలాంటి మిట్ట మధ్యాహ్నం సమయంలో సమరేశ్వరి కొండ పట్టుకొని పోతుందంటే మార్నింగ్ ఈవినింగ్ పట్టుకోవచ్చుగా. ఎందుకంటే అప్పుడు అందరూ ఉంటే అవమానిస్తారు. అవమానాన్ని తట్టుకోలేక మిట్ట మధ్యాహ్నం. అలాంటి అవమానకరమైనటువంటి బతుకులో ఉన్నటువంటి స్త్రీని దేవుడు వాడుకొని ఆ ప్రాంతంలో ఉద్యోగాన్ని రగిలించి ఇప్పటికి మనం చదువుకుంటున్నాం. అదన్నా ఎందుకు ఆమెను రగిలించాడు? ఎందుకు ఆమెను వాడుకున్నాడు? ఆమె వినింది. ఏం చేసింది? ఆయన మాట వినింది. వినదా లేదా? వినందా? ఇప్పుడు మనం ఎందుకు చదువుతున్నాం ఇదంతా చరిత్ర? ఎందుకు చదువుతామంటే, ఎందుకు నా ఐగుప్తు చరిత్ర, ఇశ్రాయేలుల చరిత్ర, అరణ్య యాత్ర చదువుతున్నాం. ఏంటి ఉపయోగం?
ఏంటి ఉపయోగం అంటే పక్కవాడి చెప్పడం కాదు, చెప్పేదానికంటే, బహుశా చెప్పచ్చు తప్పేం లేదు, చెప్పేదానికంటే ముందు నేను విని నా విశ్వాసంతో బలం కట్టుకొని బండ మీద నా ఇంటిని, నా ఆత్మీయతను, నా ఆత్మ కార్యాలను, నా ఆత్మ ఫలాలను కట్టుకొని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, తుఫాను వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా పడిపోకుండా నిలబడ్డానికి. ఇది మనం చెప్పాల్సింది. అర్థం కదా? మీకు అనిపించవచ్చు, మొన్న వాడిదేనా సిస్టర్ నాతో అంటూ, నీకు తెలియదు బాబు, మా బ్రదర్ అంటే మా ఇంటి ఆయన చాలా లోకంలో పడ్డాడు, లోకానికి చాలా దగ్గరగా ఉన్నారు. అంటే లోకంలో తిరుగుతాడు జనరల్గా, పురుషులు తిరుగుతారు తిరగరా తిరుగుతారు. ఎంత కఠినమైన మార్చగలడా లేదా దేవుడు? మార్చగలడు. నాకు ఎప్పుడు విశ్వాసం వస్తుంది అంటే, బహు కఠినాత్ముడు, బహు దుర్మార్గులు కోరేషు, బహు దుర్మార్గులు అశ్షూరులు, బహు దుర్మార్గులు బబులోనియులు, అలాంటి దుర్మార్గమైన దేశాలను సైతం వణికించాడు లేదా దేవుడు? ఆ చరిత్ర చదివినప్పుడు అనిపిస్తుంది, ఏమని తెలుసా, దేశాలనే రాజుల్లో వణికించిన నువ్వు ఒక వ్యక్తిని వణికించలేవా? ఒక వ్యక్తి హృదయాన్ని బాగు చేయలేవా? చేయలేడా? చేస్తాడు. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంది? ఆయన గురించి తెలిసినప్పుడు. అర్థమైందా? అచ్చుకు మాటెత్తానే, నా గురించి తెలిసి నా పక్కన కూర్చొని నాతో సావాసం చేస్తున్నప్పుడు, నాతో తిరుగుతున్నప్పుడు, నా గురించి బాగా తెలిసినప్పుడు నేనేంటో తెలుస్తుంది. అలాగే దేవునితో సావాసం చేస్తున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తూ ప్రార్థన చేస్తూ నమ్మకంగా ఆయన సన్నిధిలో గడుపుతున్న వ్యక్తికి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? దేవుని గొప్పతనం అర్థమవుతుంది. అలా దేవుని గొప్పతనం అయినప్పుడు నా దేవుడు చూసుకుంటాడు, పడిపోకుండా నన్ను నిలబెడతాడు. ఆ మాట నాకు బాగా నచ్చింది. 25వ వచనం చూడండి, కావాలంటే 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక డాష్ అది పడలేదుందా? పడిపోతాం మనం, పడిపోతాం, మాటి పడిపోతాం. కొంతమంది సుమ్ముకుమంటే ఏడుస్తారు, వ్యాపారం నష్టమైనా ఏడుస్తారు, 100 రూపాయలు నష్టం వచ్చినా ఏడుస్తారు, రోగం వచ్చినా ఏడుస్తారు, బాధ వచ్చినా బాధపడతారు. ఎందుకు మాటి పడిపోతారు? ఎందుకు మాటి పడిపోతారంటే ఆయన మాట వినక ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయన చరిత్ర, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం తెలుస్తుందో పడిపోడు సాధారణంగా. మాట చెప్తానే, ఆయన మాట వింటే కష్టాలు వస్తాయనా? యేసుక్రీస్తు మాట విన్నావు, బాప్తిజం తీసుకున్నావు, మారుమనసు పొందావు, మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు, వస్తాయి కష్టాలు? రావా? వస్తాయి. ఆడే ఉంది కదా, వాన వచ్చాను, వరద కూర్చాను, ఆయన మాట వింటాను కదా, మరి ఎందుకు వచ్చాయి? వస్తాయి. నేను ఇంకా బలంగా నిలబెట్టడానికి. నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆశ్చర్యపోయే విధంగా చేస్తాడు. నీ చుట్టుపక్కల అన్నా, నీ ఊరు తట్టుకోవాలన్నా, ఇంత కష్టం నువ్వు భరించావంటే చాలా గ్రేట్ అన్న, నువ్వు భరించావన్నా ఈ కష్టాన్ని, ఈ శ్రమలు అని చెప్పగలిగే విధంగా మనం బతకాలి. అలా బతకాలంటే ఆయన గురించి తెలియాలి. ఆయన గురించి తెలియాలంటే వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు చరిత్ర ఎంత పెద్ద దేశమా, ఇంత పెద్ద సామ్రాజ్యమా, అప్పట్లో అంత పెద్ద దేశమా? ఆ దేశాన్ని వణికిచ్చారంటే ఆ దేశంలో నుంచి బయటికి రావడం వారి వల్ల కాదు. మరి ఎలా వచ్చారు? ఎందుకు దేవుడు రప్పించాడు? 10 తెగుళ్ళు రప్పించాడు. అసలు ఎందుకు వచ్చాయి 10 తెగుళ్ళు? పేర్లు ఎందుకు వచ్చాయి? కప్పలు ఎందుకు వచ్చాయి? ఈగలు ఎందుకు వచ్చాయి? వచ్చాయి అది కూడా ధ్యానం చేసుకుందాం, ఓకేనా? అప్పుడప్పుడు నా ప్రాణంతో నేను ఇలా చెప్పుకుంటా, చివరిగా మాట ముగిచ్చేస్తాను. అప్పుడప్పుడు నా ప్రాణంతో ఏమనంటే, నిరాశ, నిస్పృహ నన్ను అలుముకున్నప్పుడు, భవిష్యత్తును గురించిన చింత వచ్చినప్పుడు, వస్తుందా రాదా? ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, నన్ను అలుముకున్నప్పుడు నా ప్రాణంతో ఇలా సముదాయించుకుంటా. ఏంటో తెలుసా? ప్రాణమా, నీ చేతగాంది, నీ వల్లగాంది ఆయన మీద వేసేయి. ఎవరి మీద? దేవుని మీద వేసేయి. ఎఫ్రాయింకు చేతగాల. ఎఫ్రాయిం ఏమంటాడు చెప్పండి? నాకు బాగా ఇష్టం ఆ మాట. లిటరలీ సో మెనీ టైమ్స్ ఆ మాట చూసినప్పుడు బాధేస్తుంది. దేవుని దగ్గరకు వచ్చి ఎఫ్రాయిం అంటాడు. ఎఫ్రాయిం ఏమన్నా తెలుసా? మర్చిపోమాడుతా. ఒక స్టూడెంటు వాళ్ళ అమ్మ నాన్న బయలుదేరి పని చేసేవాళ్ళు. వాళ్ళ కులస్తుల్లో, వాళ్ళ బంధువులు ఎవరు చదువుకోలే. ఆ అబ్బాయిని పంపించారు స్కూల్కు. అమ్మ, మా కొడుకు ఒకగానో కొడుకు అమ్మ, మా బంధువులు ఎవరు చదువుకోలేదు, మేము కూలీ నాలుగు పని చేసుకుంటాం, మా అబ్బాయిని బాగా చదివించండి అని స్కూల్ జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత చిన్నపిల్లడు ఒకగానో కొడుకు గారభంగా పెంచేవారు. పెంచిన తర్వాత వయసు పెరుగుతున్నప్పుడు, చిన్నప్పుడు ఆలనా పాటన చదువు మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. ఎవరికి? ఆ అబ్బాయికి. 4 అయిపోయింది, 3వ తరగతి అయిపోయింది, 6వ తరగతి అయిపోయింది, 7వ తరగతికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు స్కూల్లో అందరూ తిట్టేవాళ్ళు. ఏమని? ఒరే, వయసు పెరుగుతుంది, 7వ తరగతి చదువుతున్నావు, అందరికి గుడ్డు 0 వస్తాయి మార్కులు అంటారు కదా, 0 గుడ్డు 0 వస్తాయి మార్కులు, 25కు 50కి 100కు. 7వ తరగతికి వచ్చినాక అబ్బాయి అందరూ స్కూల్లో అందరూ తిట్టేవాళ్ళు. సిగ్గుందారా నీకు? వయసు పెరుగుతుంది, చదువు రాదు, గుడ్డు 0. మీ అమ్మ నాన్న కష్టపడుతున్నా చూడరా, ఎలా కష్టపడుతున్నారు, పొద్దున పోయి రాత్రి వరకు. వాళ్ళకి తెలియదు కదా సైన్స్ అంటే ఏంది, సోషల్ అంటే ఏంది, సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి కూడా తెలిపాము కొంతమంది తల్లిదండ్రులకు.
తెలుసా వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళు స్కూల్ పంపించాం, వీళ్ళు పిల్లలు వచ్చి అమ్మ స్పెషల్ ఫీజు ఎగ్జామ్ ఫీజు అంటే పాపం వాళ్ళు ఏం తెలియదు, నా కూడా చదువుతున్నాడు, వాళ్ళు ఇచ్చడం. చెడిపోతున్నాడు. 8 అయింది, 9 అయింది, 10th క్లాస్ వస్తుంది కదా, కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానాలు. అర్థమవుతుంది ఈ అబ్బాయికి. ఏమర్థమవుతుంది? నా తల్లి తండ్రి బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు 10th క్లాస్ ఎలాగైనా సరే పాస్ అవ్వాలా, ఎలాగైనా సరే మంచి మార్కులు తెచ్చుకోవాలి అని కూర్చున్నాడు, పట్టుబట్టాడు, కూర్చున్నాడు, చదువుతున్నాడు. ఎంత చదువుతున్నా ఎక్కట్లే. ఎందుకు? ముందంతా చదవలే కదా, అర్థం కదా. ఆ 9వ తరగతి, 8వ తరగతి, 7వ తరగతి అనే సబ్జెక్టులో కనెక్షన్ ఉంటాయన్నమాట, చైన్ లింక్ లాగా. ఉంటుందా? ఉంటుంది. అవి అర్థం కాకుండా ఇవి అర్థం కావు. కష్టపడుతున్నాడు, అర్థం కాల, ఏడుస్తున్నాడు. టీచర్ వచ్చాడు ట్యూషన్లో. నేనైనా బాధపడుతున్నాను, సార్ నా వల్ల కావట్లేదు సార్, చదవలేకపోతున్నా సార్, అర్థం కావట్లేదు సార్, ప్రయత్నం చేస్తున్నా కానీ నా వల్ల కావట్లేదు సార్. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఆ మాట అన్నప్పుడు, నిజమే సార్, 9వ తరగతి వరకు నాకు ఇష్టం వచ్చినట్టు తిరిగాను సార్, నా చేత కావట్లేదు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఏడ్చాడు అనుకో. టీచర్ కొడతాడా, జాలి చూపిస్తాడా? ఏం చూపిస్తాడమ్మా? ఏం చూపిస్తాడన్నా? జాలి. వెరీ గుడ్, జాలి చూపిస్తాడు. కొడతాడు అని. ఇప్పుడు సార్ ఏం చెప్తాడు చెప్పండి? ఏం కాదురా, సాధ్యమైనంత వరకు ప్రయత్నించి కష్టపడు. నీలో ఇప్పుడన్నా ఈ మార్పు వచ్చింది. ఎప్పుడన్నా వచ్చింది? ఇప్పుడన్నా ఈ మార్పు వచ్చింది, సంతోషం. ఇప్పటికీ ఆ మార్పు రావడంలో చాలా మంది బయట తిరుగుతున్నారు. అర్థమైందా? ఇప్పుడన్నా ఈ మార్పు వచ్చింది. దయ చూపిస్తాడా లేదా? ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఇదే ఊహించుకోండి. దేవుని దగ్గరికి రా, మోకాళ్ళై. 9 ఏళ్ళు వాడు 9వ తరగతి వరకు ఏం చేశాడు? తిరిగి నాకు ఇష్టం వచ్చినట్టు తిరిగానే. ఇన్నాళ్ళు నా శరీరము పాప నియమానికి బానిసైపోయింది. నా కళ్ళు, నా ఒళ్ళు, నా మాట వింటంలా మాటికి పాపం చేద్దామని పరుగు తప్పిస్తున్నాయి. నా చేత కావట్లేదు, నా వల్ల కావట్లేదు, క్షమించయ్యా, నువ్వే నన్ను నీ వైపు తిప్పాలి. ఇది ఎఫ్రాయిము ప్రార్థన. నువ్వు నా వైపు తిరిగిన ఎడలా, నన్ను నీ వైపు తిప్పిన ఎడలా నేను నీ వైపు తిరుగుతానయ్యా. ఏమి ఎఫ్రాయిము తిరగలేడు. అలాగే మనం ఏం ప్రార్థన చేయాలా? నువ్వు నా తిప్పయ్యా. నిజమే, ఈ 9 సంవత్సరాలు అంటే 9వ తరగతి వరకు చేయడం, అలాగే ఇన్నేళ్ళు నీకు బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను, ఇష్టానుసారంగా బతికాను, కానీ ఇప్పుడు భరించలేకపోతున్నా, క్షమించు నాయనా, వదిలిపెట్టద్దు నాయనా అని ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? అలా నిజంగా హృదయపూర్వకంగా అల్లగడిగితే దేవుడు కనికరించడా? దయ చూపించడా? చూపిస్తాడు. దయ చూపిస్తాడు, ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, లేవనెత్తాడు. మనం చేయాల్సిందల్లా ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద ఆనుకోవడం. ఎప్పుడు అనుకుంటాం, ఎప్పుడు ఆధారపడతాం? మనము దేవుని గొప్పతనం తెలిసినప్పుడు. అవునా కదా? రైట్? ఆధారపడదామా? ప్రార్థన చేద్దాం.